మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. 11వ రోజు పల్నాడు జిల్లా వెంకటాచలంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా సాగుతోంది. సీఎం జగన్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా జనం నీరాజనం పలుకుతున్నారు. కురిచేడులో మహిళలు కదం తొక్కారు. మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కురిచేడులో బస్సు యాత్రకు సంఘీభావంగా జనం పోటెత్తుతున్నారు. కురిచేడు ప్రధాన రహదారికి ఇరువైపులా బారులు తీరి మరి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు మహిళలు. కొన్ని చోట్ల సీఎం జగన్ స్వయంగా బస్సు దిగి ప్రజలతో మమైకమవుతున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీస్తున్నారు. తమ ఆత్మీయ నాయకుడిని కలిసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మా నమ్మకం నువ్వే అంటూ దారి పొడవునా నినాదాలు చేస్తున్నారు. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే కావాలి అంటూ నినదిస్తున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని అన్నారు సీఎం జగన్. 66 లక్షల మంది పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మనదేనన్నారు. గతంలో జన్మభూమి కమిటీల అనుమతితోనే పెన్షన్ వచ్చేదన్న సీఎం జగన్ తమ ప్రభుత్వ హయాంలో కుల మత పార్టీలకు అతీతంగా పెన్షన్ మంజూరు చేస్తున్నామని అన్నారు. 3000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లేనన్నారు. మంచి చేసే విషయంలో తనతో ఎవరూ పోటీ పడలేరని చెప్పుకొచ్చారు సీఎం జగన్. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుందన్న సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తామనన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పెన్షన్దారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.